హలో అండి, నేను మహాలక్ష్మిని. ఇవి చిన్న కాకరకాయలండి. మా ఆయన గారికి అయితే చాలా ఇష్టం కాకరకాయల కూర అంటే. కొంతమంది కాకరకాయలో స్టఫింగ్గా అయితే మసాలా పెడతారు కదా, నేనైతే ప్రత్యేకంగా కారం తయారు చేసి దీంట్లో అయితే పెడతానండి. ఆ కారం నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కారాన్ని ఇలా స్టఫింగ్గా పెట్టుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను కాకరకాయ కూర ఒకసారి మన ఛానల్లో పెట్టాను, చూడండి. పూర్తి డీటెయిల్స్తో పెట్టాను. ఇప్పుడు ముందుగా అయితే దీంట్లోకి కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తేస్తున్నా. ముందుగా మనం కాకరకాయలను ఉడకపెట్టుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో స్టఫింగ్గా అయితే కళాయి పెట్టుకొని ఎండుమిరగాయలు వేసుకొని కొంచెం ధనియాలు, జీలకర్ర, కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. కరివేపాకు వేస్తే బాగుంటుంది. కారం కొద్దిగా ఘాటు తగ్గటానికి కొంచెం చింతపండు వేసుకొని నూనెలో బాగా వేపుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పెట్టుకుంటే కారం అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కాకరకాయ కూరలో ఈ స్టఫింగ్ పెట్టుకొని వండుకుంటే బాగుంటుంది.